వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్ను 53,752 కోట్ల రూపాయల అంచనాలతో మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ శాఖకు 12,152 కోట్లు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,276 కోట్లు, ఉద్యాన శాఖకు 1,123 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు, మార్కెటింగ్ శాఖకు 515 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,121 కోట్లు, మత్స్యశాఖకు 523 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. స్వేదంతో భూమిని సేద్యం చేసే ప్రజల జీవనానికి అన్నం ప్రసాదించే రైతన్నలకు వందనాలు అంటూ అచ్చెన్నాయుడు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో వ్యవసాయ అనుబంధ శాఖలు పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్స్ అగ్రిటెక్ ప్రధాన సూత్రంగా ఉందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు కృత్రిమ మేధ, డీప్ టెక్నాలజీ, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా 33.2%తో 5,39,454 కోట్ల రూపాయలు సాధించినట్లు తెలిపారు. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించినటువంటి 10 సూత్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్ అగ్రిటెక్ ముఖ్యమైనటువంటి సూత్రం ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికల ద్వారా వ్యవసాయాన్ని లాభసాయకంగా మార్చడానికి, అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. స్థిరమైన సాగునీటి సౌకర్యాల కల్పనకు మరియు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరం, పట్టిసీమ, హంద్రీనెవ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్ 1 and 2, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్లు పునరుద్ధరణ, వెలుగొండ, తారకరామ సాగర తీర్థం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో ఎస్టెక్ విధానాన్ని రాష్ట్రంలో 10 జిల్లాల్లో అమలు చేస్తున్నాం. ఈ పంట యాప్లో తీసుకువచ్చినటువంటి కొత్త ఫీచర్ల ద్వారా రైతు తమకు తామే పంట నమోదు చేసుకోవడానికి, ధృవీకరించుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశాన్ని కల్పించాం. భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని పథకాలను పారదర్శకంగా అందించడానికి ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తున్నాం. పంటల ఆరోగ్య పర్యవేక్షణలో భాగంగా 40 లక్షల రైతులకు పంట దశలో చీడపీడల హెచ్చరికలు, వాతావరణ సూచనలు మరియు నివారణ చర్యలపై 5 కోట్ల SMSలు పంపి పంట నష్టాన్ని తగ్గించడంలో సహకరించాం. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో APCNF కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాల్ని అవలంబిస్తున్నటువంటి 12,319 మంది ఛాంపియన్ రైతులను క్షేత్రస్థాయి రైతులు శిక్షలుగా తయారు చేశాం. వారిలో 66% మంది మహిళలు ఉండడం
విశేషం. పోషకులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరం నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, పేద పశుపోషకులకు 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించాం. 100% రాయితీతో 2.65 లక్షల ఎకరాల్లో బహువార్షిక పశు గోశాలను అభివృద్ధికి ప్రతిపాదిస్తున్నాం. వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాలో 5 చొప్పున ఉపాధి హామీ పథకం నిధులు అనుసంధానంతో గోశాలను నిర్మించాలని ప్రతిపాదించాం. పశుగ్రాస భద్రత కొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయితీపై పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, మాగుడి, గడ్డి తయారీ యంత్రాలు, పశుదానా, మాగుడి గుడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతుంది. పశు బీమా వేయించినటువంటి పశువులకు మరణించినట్లయితే పరిహారం చెల్లించడం జరుగుతుంది. 380 పశు వైద్యశాలల మరమ్మతులకు 400 కొత్త పశు వైద్యశాలల నిర్మాణ దశల వారీగా చేపడతాం. మనుషులకు ఆధారం ఉన్నట్లుగా పశువులకు గుర్తింపుకు గో ఆధార్ పథకాన్ని తీసుకువస్తున్నాం. ఫింగర్ ప్రింట్ వలె పశువుల చర్మం మీద కూడా గుర్తింపు నమోదు చేస్తున్నాం. దీని ఆధారంగా పశువుల బీమా, ఇతర పథకాలు వర్తిస్తాయి. 2026-27 సంవత్సరంలో పశు సంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం.